వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం AA22. ఇప్పటి వరకు కూడా తను పుష్ప 2తో కలిపి 21 సినిమాలు చేశాడు కథానాయకుడిగా. ఇప్పుడు 22వ సినిమాతోటి మన ముందుకు రావటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అయితే ఇప్పట్లో ఆయన వచ్చే అవకాశాలు 2027లోనే ఆయన ఆ సినిమాతోటి మన ముందుకు వస్తాడు అని చెప్పేసి సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా పెద్ద స్కేల్ తోటి ఇప్పటి వరకు కూడా తను నటించినటువంటి సినిమాల బడ్జెట్ ఏదైతే ఉందో అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా బడ్జెట్ ఇంకో ఎత్తు. సో లేటెస్ట్గా జవాన్ అనేటువంటి సినిమాతోటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి తమిళ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాని రూపొందిస్తున్న సంగతి మనలో చాలామందికి తెలుసు. అయితే ఇప్పటిదాకా తను అటెంప్ట్ చేయనటువంటి అటు అల్లు అర్జున్ కానివ్వండి, ఇటు అట్లు కానివ్వండి, ఇద్దరికి కూడా ఒక కొత్త జానర్. అది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీతోటి దానికి ఎమోషన్స్ను కూడా మేళవించి ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా అట్లీ మనకి చెప్తూ ఉన్నాడు. సో రీసెంట్గా తను ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది ఈ సినిమా మీద హైప్ని క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు భారతీయ సినిమాలో కనిపించినటువంటి అంటే నెవర్ బిఫోర్ కంటెంట్ తోటి ఈ సినిమా రాబోతుంది అని చెప్పేసి తను చెప్పాడు అట్లీ. సో ఇదే మరి ఇప్పుడు అంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా ఏ మేరకు జనాల్ని ఆకర్షిస్తుంది అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. కాకపోతే అట్లీ అంత కాన్ఫిడెంట్గా అది చెప్పటం, అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ని పక్కన పెట్టి మరి అట్లీకి అవకాశం ఇచ్చి ఈ సినిమా చేస్తుండటంతో ఏదో ఒక ప్రత్యేకత ఈ సినిమాలో ఉంది. అందుగురించే అల్లు అర్జున్ అట్లీతోటి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. నిజానికి అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది లేవనెత్తుతున్నటువంటి ఒక అభిప్రాయం కానివ్వండి, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ చూస్తే త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టడం అనేది తెలివైన పనేనా అనేది ఆ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఉంటే దానికి ఉండేటువంటి ఆ క్రేజ్ వేరే లెవెల్. అలవైకుంఠపురంలో లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే ఇక ఆ సినిమాకి వచ్చేటువంటి క్రేజ్ కానీ హైప్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఎందుకని తను త్రివిక్రమ్ని పక్కన పెట్టేశాడు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అదే కథతోటి జూనియర్ ఎన్టీఆర్ తోటి త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి కథ ఒక మైథలాజికల్ సినిమా. మరి అలాంటి అది కూడా అటు త్రివిక్రమ్కి ఇటు అల్లు అర్జున్కి ఒక కొత్త జానర్ సినిమాని ఇద్దరికి కూడా. మరి అలాంటి ఆ జానర్ సినిమాని వదులుకొని మరి ఈ సైన్స్ ఫిక్షన్ జానర్ని అల్లు అర్జున్ ఎంచుకున్నాడు ఎందుకని అని ఆయన అభిమానులే కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అయితే తను బాగా ఇంప్రెస్ అయినటువంటి విషయం అట్లీ చెప్పినటువంటి ఆ కంటెంట్లో, ఆ స్క్రిప్ట్లో ఖచ్చితంగా ఏదో ఉంది. అందుగురించే తను దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఆ సినిమాని చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకొంతమంది అభిమానులు వాళ్ళు కామెంట్ చేస్తుంటారు మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తూ ఉన్నారు ఆ విఎఫ్ఎక్స్ వర్క్. ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ అనేటప్పటికీ విఎఫ్ఎక్స్ వర్క్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. మరి దానికోసమే ఆయన అనేక మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ని ఈ సినిమాకి డిప్లాయ్ చేసుకొని వాళ్ళతోటి వర్క్ చేస్తూ ఉన్నాడు. సో గతంలో ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోకి ఈ ఇద్దరు కూడా హీరో డైరెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ టెక్నీషియన్స్తో పోజులు ఇచ్చినటువంటి ఇమేజెస్, పిక్చర్స్ చాలా వైరల్ కూడా అయ్యాయి. సో వాళ్ళకు కూడా ఈవెన్ ఆ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా కొంతమంది వ్యాఖ్యానించారు, ఇది మాకు కూడా ఒక ఛాలెంజింగే దీనికి విఎఫ్ఎక్స్ అనేది చేయటం అని చెప్పేసి అన్నారు. అంటే దాన్ని బట్టి అంటే వాళ్ళు హాలీవుడ్లో పనిచేసినటువంటి వాళ్ళే అది ఛాలెంజింగ్ అన్నారంటే ఇంకెంత కొత్తగా ఉండబోతోంది. సో ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఉండబోతుంది
అనేటువంటి ఒక క్యూరియాసిటీ లెవెల్ అనేది ఆల్రెడీ ఆడియన్స్లో మొదలైపోయిందని చెప్పాలి. సో ఇప్పుడు ఒక ప్రపంచాన్ని ఒక కొత్త ప్రపంచాన్ని, అది కూడా ఇప్పటివరకు కూడా మనం భారతీయ సినిమాలో చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా ద్వారా అట్లీ మన ముందు గుంజుకుపోతున్నాడని చెప్పేసి సో నమ్ముతూ ఉన్నారు అందరూ కూడా. సో అట్లీ ఇప్పటివరకు చూసుకుంటే సూపర్ స్టార్స్తో ఇద్దరు సూపర్ స్టార్స్తోనే కలిసి పనిచేశాడు. అందులో 3 సినిమాలు ఒక్క విజయ్తోనే చేశాడు. ఆ సినిమాలు తెరి, మెర్సాల్, బిగిల్. ఈ 3 కూడా హిట్ అయిన సినిమాలే, సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాలే. సో చివరిగా తను చేసింది హిందీలో జవాన్ సినిమా, అది సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. సో ఆ సినిమా కూడా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా, షారుఖ్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలవటం మనం చూసాం. సో కాబట్టే అట్లీ మీద ఉన్నట్టు తను ఇప్పటివరకు కూడా ఒక్క ఫ్లాప్ను కూడా చవి చూడనటువంటి డైరెక్టర్. సో అందుగురించే అతని వైపు తను మొగ్గు చూపాడు అల్లు అర్జున్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ 3 సార్లు పనిచేశాడు కాబట్టి త్రివిక్రమ్ తోటి. ఇప్పుడు కొత్త డైరెక్టర్, అది కూడా ప్రస్తుతం మంచి లైమ్ లైట్లో ఉన్నటువంటి డైరెక్టర్, మంచి ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్ కావడంతో అట్లీ వైపు మొగ్గు చూపడం, ఒక కొత్తగా తనని ప్రజెంట్ చేస్తాడనే ఒక నమ్మకం. సో దీనివల్లే అల్లు అర్జున్ ఆ సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి భావించాలి. సో ఇది కేవలం 6వ సినిమానే ఏది అట్లీకి తన డైరెక్షన్లో. సో రాజారాణి అనేటువంటి సినిమాతో తను డైరెక్టర్గా తన కెరీర్ని మొదలుపెట్టి ఆ వెంటనే విజయ్ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశం సంపాదించాడు. వరుసగా ఆయనతోనే 3 సినిమాలు చేశాడు. సో అలాంటి అట్లీ ఇప్పుడు అంటే ఎవరూ కూడా ఇమాజిన్ చేయనటువంటి ఒక కంటెంట్ తోటి ఒక ప్రపంచాన్ని మన ముందుకు తీసుకువస్తున్నాడని చెప్పేసి కాలీవుడ్ వర్గాలు అక్కడ బాగా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి పుష్ప 2 లాంటి సినిమాలతోటి ఈరోజు అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయికి ఎగసిందో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సో బాహుబలి ఆ ఫ్రాంచైజీతోటి ప్రభాస్ ఒక సూపర్ స్టార్గా, పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగిపోతే పుష్ప సిరీస్ తోటి అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఆ స్థాయి పాన్ ఇండియా సూపర్ స్టార్గా తను కూడా పేరు తెచ్చుకున్నాడు. సో పుష్పరాజ్ క్యారెక్టర్లో తను చెలరేగిపోయినటువంటి వైనం ఏదైతే ఉందో అది ఈవెన్ మన సామాజికంగా చూసినప్పుడు ఒక నెగటివ్ రోల్ అయినప్పటికీ కూడా, ఒక యాంటీ రోల్ అయినప్పటికీ కూడా, నిజంగా చెప్పాలంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారు స్మగ్లర్ని. ఎర్రచందనం స్మగ్లర్స్ అందరూ కూడా వాళ్ళు సంఘ విద్రోహక శక్తి కిందే చూస్తాం. కానీ అలాంటి ఒక పాత్రని దానికి హీరోయిజాన్ని ఆపాదిస్తూ సుకుమార్ దాన్ని ఆవిష్కరిస్తే అందరూ కూడా అంటే పుష్ప 2 ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేశారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, నార్త్ బెల్ట్లో పుష్ప 2ని వాళ్ళు హక్కున చేర్చుకున్న విధానం ఏదైతే ఉందో, అల్లు అర్జున్ వాళ్ళు అతన్ని ఆదరించిన వైనం ఏదైతే ఉందో అది అన్ఇమాజినబుల్ అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాతోటి AA 22 తోటి ఎలా మన ముందుకు రాబోతున్నాడు. సో అట్లీ సృష్టిస్తున్నటువంటి లోకంలో, ఒక కొత్త లోకంలో ఎలా ఒక హీరోగా మనల్ని అలరించబోతున్నాడు ఏంటి అనేది రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అప్డేట్స్ని బట్టి కొంచెంగా మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మొత్తానికి తను ఏదైతే నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పేసి ఏదైతే అట్లీ చెప్పాడో, మరి దానికి తగ్గట్లుగా ఆ సినిమా ఉండాల్సినటువంటి ఆ విధంగా మన ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ఇద్దరి మీద కూడా ఉంది. అట్లీ మీదనే కాదు, అల్లు అర్జున్ మీద కూడా ఉంది. మరి దాన్ని వాళ్ళు ఏదైతే ప్రేక్షకులు ఆ సినిమా మీద అంచనాలు పెట్టుకుంటున్నారో దానికి తగ్గట్లుగా మన ముందుకు వస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం.